తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అధికారికంగా ఆహ్వానం పంపారు. దీంతో శనివారం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజారిటీకి 10 స్థానాల దూరంలో నిలిచింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2 పార్టీలు విజయ్కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో టీవీకే కూటమి బలం 118కి చేరుకుంది. మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. (1977) తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే కాకుండా మూడవ శక్తి తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. కేవలం 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్ మొదటి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. శనివారం జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ముస్తాబవుతుంది. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమిళనాడు ప్రజల ఆశీస్సులతో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సుస్థిరమైన పాలన అందిస్తామని టీవీకే వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, టీవీకే అధ్యక్షుడు విజయ్ కి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం ఇచ్చారు. సో రేపు ఆయన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకు సంబంధించి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ రోజు రాజకీయ అనిశ్చితికి తెరపడింది. గత 3 రోజులుగా తమిళనాడులో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే విషయం పైన పెద్ద ఎత్తున సందిగ్ధత నెలకొని ఉన్నది. విజయ్ కి మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో, ఎమ్మెల్యేల సంఖ్యాబలం 118 లేకపోవడంతో రాజకీయ అనిశ్చితి 3 రోజులుగా కొనసాగింది. దానికి తెరపడింది. విజయ్ కి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీసీకే పార్టీ మద్దతు ఇచ్చింది. వీసీకే, సిపిఐ, సిపిఎం 3 పార్టీలు మద్దతు ఇవ్వడంతో మ్యాజిక్ ఫిగర్ 118 ఉండడంతో ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టు తీసుకొని ఆయన ఇంతకు ముందు లోక్ భవన్ కి వెళ్లారు. గవర్నర్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలుకుతున్నానని కూడా గవర్నర్ చెప్పారు. సో ఇక రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే వీసీకే పార్టీ కొన్ని షరతులతో కూడినటువంటి మద్దతు ఇచ్చింది టీవీకే పార్టీకి. తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేశారు. భారీ మెజార్టీతో గెలిచారు. యాక్చువల్ గా తిరుచి ఈస్ట్ కు ఆయన రాజీనామా చేస్తారని కూడా ఉన్నారు. ఎందుకంటే పెరంబూరు ఎమ్మెల్యేగా విజయ్ కొనసాగాలని అనుకున్నారు. అయితే తిరుచి ఈస్ట్ నుంచి వీసీకే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కూడా షరతులతో కూడినటువంటి మద్దతు టీవీకే ఇచ్చింది. సో అక్కడ రేపు వీసీకే పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సిపిఐ, సిపిఎం, సిపిఐకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఎం కి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులు అంటే పదవులు మాకు అవసరం లేదు, కానీ మద్దతు ఇస్తున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక విజయ్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి కూడా తమిళనాడు ప్రజలందరూ కూడా, టీవీకే శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చూసేందుకు కూడా పెద్ద ఎత్తున రూరల్ నుంచి కూడా చెన్నైకి చేరుకుని ఉన్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే వాస్తవంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ కి మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో డిఎంకే, ఏఐడిఎంకే నేతలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే జరిగితే టీవీకే ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి అందరూ భావించారు. సో అవసరమైతే మెరీనా బీచ్ దగ్గర జల్లికట్టు లాంటి ఉద్యమం, నిరసన కార్యక్రమం చేపట్టాలని కూడా వారందరూ భావించారు. కానీ అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడింది. సో ఇక టీవీకే అధ్యక్షుడు విజయ్ కి లైన్ క్లియర్ అయింది. సో ఆయన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కేబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఏంటనే దానిపైన ఆయన పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. సో లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఆయన లోక్ భవన్ లో గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత నేరుగా సిపిఎం, సిపిఐ కార్యాలయానికి వెళ్లారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శితో ఆయన భేటీ అయ్యారు. సో వారికి అభినందన తెలియజేశారు మద్దతు ఇచ్చినందుకు.
సో విజయ్ కూడా వాళ్ళ అభినందన తెలియజేశారు. కాబట్టి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి లెఫ్ట్ పార్టీలు, వీసీకే పార్టీ కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ఇచ్చింది. యాక్చువల్ గా ఫస్ట్ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఇక కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరికి అగ్రనేతలు కూడా రేపు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రావచ్చని కూడా మనకైతే ప్రచారం జరుగుతుంది. చూడాలి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ వస్తారా, లేకపోతే ప్రియాంక గాంధీ వస్తారా, ఎవరు వస్తారన్నది కూడా కేసీ వేణుగోపాల్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ ఆయన వస్తారా, ఎవరు వస్తారన్నది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెగదింపులు చేసుకొని పీవీకేతో కలిసిపోతుంది కాబట్టి సో ఇక డిఎంకే కాంగ్రెస్ పొత్తు అనేది తమిళనాడులో ఇక్కడ నుంచి ఉండదని కూడా డిఎంకే నేతలు చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం కనిమొళి అధికారికంగా చెప్పింది. సో స్పీకర్, లోక్సభ స్పీకర్ కు ఆమె లేఖ రాశారు. సో మేము ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి కూర్చోలేము, సో అందుకని మమ్మల్ని సపరేట్ కూర్చోబెట్టండి మా ఎంపీలను కూడా ఆమె రిక్వెస్ట్ చేసుకున్నారు. సో అదే జరగవచ్చు రేపు. కాబట్టి సో ఏదేమైనా రాజకీయ అనిశ్చితికి మాత్రం తెరపడిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకసారి పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ అడగడంతో ఏం జరగబోతుంది తమిళ రాజకీయాలను కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడింది. రేపు విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పూర్తి అయ్యాయి. కాబట్టి రేపు 11 గంటల సమయానికి గవర్నర్ సమక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.